హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చికెన్ కర్రీ చేసేసుకుందామా? అందులోకి కావాల్సిన ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ని మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాతకి మనం కళాయి పెట్టేసుకొని అందులోకి మనం గ్రీన్ చిల్లీస్ని వేసేసుకోవాలి. కొద్దిసేపు అలా వేగిన తర్వాతకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మనం అందులో వేసేసేయాలి. వేసేసాక రెండింటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అది కొద్దిసేపు మగ్గిన తర్వాతకి అందులోకి మనం 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ పేస్ట్ వేసేసుకుందాం. వేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు తగినంత పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందాక నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో, అది చికెన్ని ఇందులో వేసేసేయాలి. వేసేసి మొత్తం కలిసేలాగా చికెన్ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం. ఆ తర్వాతకి నేను ఇందాక కొత్తిమీర అండ్ పుదీనా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న దాన్ని మనం చికెన్ దాంట్లోకి కళాయిలో వేసేసుకుందాం. నాకు ఎక్కువ కావాలి, నాకు మంచి ఫ్లేవర్ కోసం, అండ్ నేను చాలా కొంచెం తింటాను కాబట్టి సో కొత్తిమీర నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ అందులోకి కొంచెం బటర్ కూడా వేసేసుకోండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అండ్ నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను కొంచెం 2 టమాటోస్ వేసుకున్నాను. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అది కూడా మొత్తం కలిపేసుకొని కొన్ని వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని కొంచెం కారం, ఇందుకు ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో కారం ఉంది కాబట్టి నేను ఓన్లీ 1 స్పూన్ ఆఫ్ కారం వేసేసాను. అండ్ మసాలా 1 స్పూన్ ఆఫ్ మసాలా అండ్ ధనియాల పౌడర్ వేసుకున్నాను 1 స్పూన్. సాల్ట్ వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత 10 మినిట్స్ ఇచ్చేద్దాం. ఆ తర్వాతకి చికెన్ రెడీ. సో అందులో కొంచెం గార్నిష్ లెక్క వేసేసుకొని మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి.